మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హనీశ్రీ నేచురల్ వీడియోస్. ఈ రెసిపీ ఏంటో అని చూస్తున్నారండి. ఆ రెసిపీ ఏంటో కదండి, తేనెతోనలు అండి. ఈ తేనెతోనలు ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగుంటా మినపప్పు, కొద్దిగా శనగపప్పు అయితే వేసి నానబెట్టేసుకున్నానండి. నైట్ నానబెట్టుకున్నానండి. ఈ తేనెతోనలు సాఫ్ట్గా రావడానికి మినపప్పు అయితే ముందుగుంటా నానబెట్టేసుకోవాలండి. అందుకే నేను ఒక 5-6 గంటలు ముందుగుంటా నానబెట్టేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయండి. అందుకే నేనైతే ముందుగుంటా నైట్ నానబెట్టేసుకొని ఉదయాన్నే అయితే వండుతున్నాను. ఇప్పుడు ఇవి ఎలా వండుతానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ నానబెట్టుకుని మినువులు అయితే తీసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకుంటున్నానండి. నేను మిక్సీలో అయితే వేసేసుకున్నానండి. దీనికి తగ్గట్టు టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. మిక్సీలో కన్నా ఈ తేనెతోనలకి గ్రైండర్లో ఆడించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నా దగ్గర అయితే గ్రైండర్ లేదు, మిక్సీ ఉందండి. మిక్సీలోనే ఆడించుకుంటున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను చూడండి. నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను, మెత్తగా పట్టేసుకున్నానండి. ఈ తేనెతోనలకు మెత్తగానే పట్టేసుకోవాలా. నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఈ రుబ్బునైతే వేరే పాత్రలో అయితే వేసేసుకుంటున్నానండి. నేను ఈ రుబ్బు ఒక పాత్రలో వేసేసుకున్నాను కదండి. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని బెల్లం ఎలా పానకం పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదేనండి బెల్లం. నేనైతే మినుములు అయితే 2 గ్లాసులు తీసుకున్నాను. అలాగే ఈ బెల్లాన్ని కూడా 1/2 కిలో అయితే తీసుకుంటున్నాను. ఈ 1/2 కిలో అయితే తరిమి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఒక కళాయి అయితే తీసుకున్నానండి. కళాయిలోకి తరిమి పెట్టుకున్న బెల్లాన్ని మొత్తం అయితే వేసేసుకుంటున్నాను. నేను మొత్తం వేసేసుకున్నాను. ముందుగుంటే తరుముకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టుకున్న పాత్రలో అయితే వేసుకున్నాను. దీంట్లోకి సరిపోయేంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది పొయ్యి మీద పట్టేసుకున్నానండి. గ్యాస్ అయితే వెలిగించేసుకుంటున్నాను. ఈ పాకం కరిగే వరకు, బెల్లం అయితే కరిగే వరకు పొయ్యి మీద అయితే పెట్టుకుందాం. ఈ బెల్లం పానకం అయ్యే లోపల అయితే తేనెతోనలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కళాయి అయితే పెట్టేసుకున్నానండి. నేను కళాయిలో వేడైపోయింది. కళాయిలోకి కావాల్సినంత ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఆయిల్ అయితే వేడయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం గ్యాస్ని. చూడండి నేనైతే ఎలా వేసుకుంటున్నానో. ఇది ఏంటని చూస్తున్నారా? ఇది జంతుకులు వేసుకుని గొట్టం అండి. ఈ గొట్టంలో 5 ప్లేట్లు అయితే ఉన్నాయండి. ఇదిగోండి పెద్ద సైజు ఒకటి, ఇదేమో ఇంకొక లాంటిది, ఇదేమో ఇంకొక లాంటిది, ఇది ఇంకొక లాంటిది, ఇదేమో మిక్సర్ వేసుకుంది. ఈ 5 ప్లేట్లో ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నానండి. నేను అది ఏ ప్లేట్ తీసుకుంటున్నానంటే ఈ ప్లేట్ అయితే తీసుకుంటున్నానండి. ఈ సైజులో అయితే వేసుకుంటాను. దీంట్లో అయితే పెట్టేసుకొని ఇది బిగించేసుకుంటున్నానండి. నేను ఇంక ఇదైతే తీసుకున్నానండి. చూడండి ఎలా బిగించుకున్నాను. దీంట్లోకి అయితే ఈ రుబ్బు ఉంది కదండి, ఈ రుబ్బునైతే దీంట్లో ఎట్టేసుకుంటున్నాను. దీంట్లో ఎట్టేసుకొని జంతుకులు ఎలా అయితే తిప్పుకుంటామో అలాగే తిప్పుకోవాలండి. దీన్ని ఈ తేనెతోని ఈ గరిటె మీద అయితే తిప్పుకుంటానండి. నేను నాకు ఎవరు సపోర్ట్ లేరు. డైరెక్ట్గా ఆయిల్ అయితే వేసేయచ్చు. నాకు తీసేటప్పుడు ఎవరు సపోర్ట్ లేరండి. నాకు నేనే తిప్పి చూపించాలంటే చూపించలేకపోతాను. అందుకే ఫస్ట్ ఈ గరిటె మీద అయితే చూపిస్తాను చూడండి. ఈ గరిటె మీద ఎలా తిప్పానో నేను. ఇది తీసేది అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. అదైతే బాగా రాలేదండి. ఇప్పుడు నేను తిప్పి చూపిస్తాను చూడండి. ఒక్కరిదాన్ని అయిపోవడం వల్ల బాగా చూపించలేకపోతున్నాను. చూడండి ఎంత బాగా తిప్పానో. డైరెక్ట్గా కళాయిలో తిప్పైతే ఇలా వస్తుందండి. నేనైతే మరి ఒక్కరిదాన్ని కాబట్టి సరిగ్గా చూపించట్లేదు. చూడండి ఏదోలాగైతే ఇది ఏదోలాగా బాగా తిప్పానండి నేను. ఇది వేసేసుకున్న తర్వాత గ్యాస్ అయితే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి.
ఇది ఉడుకుతుంటుండగానే బెల్లం పాకం అయితే తయారైపోతుందండి. దీంట్లో అయితే కొద్దిగా ఆలుగుపళ్ళు అయితే దంచి అయితే నేను వేసుకుంటాను. చూడండి, యాలకులు అయితే దంచేసుకున్నాను. దీంట్లోకి అయితే వేసేసుకున్నాను. ఈ యాలకులు ఎందుకు వేసుకుంటారంటే పానకంలోనూ స్మెల్ బాగా వస్తుంది కదా, అందుకే వేసుకుంటారండి. ఒక పక్క పానకము రెడీ అయిపోతుంది, ఇంకో పక్క తేనెతో కూడా ఉడికిపోతుందండి. ఇదైతే రెండో పక్క టర్నింగ్ చేసుకుందాం, చూపిస్తాను చూడండి. చూడండి, రెండో పక్క అయితే టర్నింగ్ చేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి, బాగా బాగుంటుంది. ఇంక ఈ తేనెతోని గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే బాగా వేపేసుకుందామండి. చూడండి, ఇదైతే గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఏగిపోయిందండి. దీన్ని తీసేసుకొని అయితే బెల్లం పానకంలో అయితే వేసేసుకుందాం. ఎలా వేసుకుంటానో చూపిస్తాను చూడండి. చూడండి, తీసేసుకొని పానకంలో అయితే వేసేసుకుంటున్నాను. బెల్లం పానకం కొంచెం ఎడల పాత్రలోనే పెట్టుకోవాలండి, గరిటెడ్డుగా ఉండిపోయింది. ఈ వేడివేడిగా ఉన్నప్పుడే ఈ వేడి పానకంలో వేసేసుకొని కొంచెం ఇలా ముంచేసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకుంటే చాలా మెత్తగా బాగా వచ్చేస్తుందండి. కొద్దిసేపు అయితే ఒక 5 నిమిషాల పాటు అయితే ఈ పానకంలోనే ఉంచాలి. ఇంకొకటి వేసుకుందాం, చూపిస్తాను చూడండి. చూడండి, నేనైతే ఇంకొకటి కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, ఇంకొకటి కూడా వేసేసుకున్నాను. నేను ఒక్కరిదానే కావడం వల్ల మీకు సరిగా చూపించలేకపోతున్నానండి. ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ పానకంలో వేసుకుంది అయితే బయటకు అయితే తీసేసుకుందామండి. ఎక్కువసేపు ఉంటే బాగా మెత్తగా అయిపోయి ఏనుకానికి విడిపోతుందండి. బెల్లం పానకంలోంచి తీసేసి అయితే ఒక ప్లేట్లో వేసేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంక ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఏగిపోయిందండి. ఇదైతే తీసేసుకుంటున్నాను నేను. తీసేసుకొని ఈ బెల్లం పానకంలో అయితే వేసేసుకుంటున్నాను అండి నేను. ఈ పానకంలో ఇలా ములిగే వరకు అయితే కొంచెం కలుపుకోవాలండి. వేడివేడి పానకంలోనే వేసుకోవాలి, చల్లారిపోతే వేసుకుంటే బాగోదండి. ఈ తేనెతో కూడా బెల్లం పానకంలో బాగా ములిగిందండి. దీన్ని అయితే తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఎక్కువసేపు పానకంలో ఉంచినా సరే మెత్తగా అయిపోయి ఏనుగానికి విడిపోతుందండి, అందుకే తీసేసుకోవాలి. ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. అంతేనండి, తేనెతోనలో అయితే రెడీ అయిపోయి చూడండి ఎంత మెత్తగా అయిందో. తీసి చూపిస్తాను చూడండి. ఎలా అంటే పానకం ఎలా అంటుకుంటుందో చూడండి. బెల్లం అయితే ఎలా కారుతుందో. ఈ తేనెతోనలో నాకన్నా మా అక్క చాలా బాగుంటుందండి. నేను వండిన తేనెతోనలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ తేనెతోనలు చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా తేనెతోనలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఒక పక్క వీడియో తీస్తూ ఇంకో పక్క ఇవి చేస్తూ సరిగ్గా చూపించలేకపోయానండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి, మరొకరికి ఉపయోగపడుతుంది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా బొట్టుదైతే తిని చాలా టేస్ట్గా ఉన్నాయని చెప్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.